నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ శుభవార్త. మీకు ఫిబ్రవరి నెల వచ్చే పెన్షన్లు మీకు జనవరిలోనే రాబోతున్నాయి. ఎస్, మీరు విన్నది నిజమే. మీకు ఫిబ్రవరిలో మీకు 1వ తారీఖు ఇచ్చే పెన్షన్లు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 23 రకాల పెన్షన్లు మీకు సచివాలయం సిబ్బంది మీకు జనవరిలోనే ఇవ్వబోతున్నారు. మరి జనవరిలో ఎందుకు ఇస్తున్నారు ఇంత తొందరగా, ఫిబ్రవరిలో ఎందుకు లేట్ ఇవ్వట్లేదు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కొత్త వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ముందుగా మనం ఏంటంటే ఈ పెన్షన్లు ఫిబ్రవరిలో ఎందుకు ఇవ్వట్లేదు, జనవరిలోనే ఎందుకు ఇస్తున్నారు అంటే మీకు ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం వస్తుంది. అందుకోసమే మీకు జనవరి 31వ తేదీన మీ సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చి మీకు పెన్షన్ అనేది పంచబోతున్నారు. సో ఎవరైనా సరే జనవరి 31వ తేదీ అందుబాటులో లేకపోతే కనుక ఇంటి దగ్గర మీరు ఇంటి దగ్గరే ఉండడానికి ప్రయత్నం చేయండి. సచివాలయం సిబ్బంది మీ ఇంటికి జనవరి 31వ తేదీ అలాగే ఫిబ్రవరి 1వ తేదీ హాలిడే ఉన్నందువల్ల మళ్ళీ ఫిబ్రవరి 2వ తేదీ ఈ 2 రోజులు జనవరి 31, ఫిబ్రవరి 2వ తేదీ ఈ 2 రోజులు మీ ఇంటికి పెన్షన్లు ఇవ్వడానికి వస్తారు. ఎందుకంటే మీకు 31వ తేదీ 2వ తేదీ పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత మళ్ళీ 3వ తేదీ మీకు పంపిణీ అనేది చేయరు. గుర్తుపెట్టుకోండి, 2 రోజులు మాత్రమే మీకు పంపిణీ చేస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన మీకు హాలిడే ఆదివారం ఉన్నందువల్ల మీకు జనవరి 31వ తేదీనే మీకు ఈ పెన్షన్లు అనేది ఇస్తారు. ఇంకో విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే గత 2 నెలలుగా పెన్షన్ తీసుకోలేదో మీరు గనక తీసుకొని వాళ్ళు ఉంటే మీరు జనవరి 31వ తేదీన మీ ఇంటి దగ్గర తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకవేళ సర్లే మనం ఫిబ్రవరి 2వ తేదీన తీసుకుందాంలే అని అనుకున్నట్టయితే మేబీ మిస్ అయితే మీకు మళ్ళీ ఆ మూడు నెలల పెన్షన్ వ్యాలిడ్ అనేది అయిపోతుంది. అప్పుడు మీ పెన్షన్ అనేది మళ్ళీ హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మీరు అప్లికేషన్స్ అవి ఇవి అని నానా తంటాలు పడాల్సి వస్తుంది. కాబట్టి జనవరి 31వ తేదీన ఎవరైతే గత 2 నెలల నుంచి తీసుకోవట్లేదో వాళ్ళు జనవరి 31వ తేదీన తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. 3 నెలల పెన్షన్ ఒకేసారి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు 15,000 అయినా సరే, 6,000 అయినా సరే, ఎవరైనా 10,000 అయినా సరే, ఏ పెన్షన్ తీసుకుంటున్నారో ఏ పెన్షన్ అయినా సరే 2 నెలల నుంచి తీసుకోకపోతే ఈ జనవరి 31వ తేదీన 3 నెలలకు అయితే మాత్రం ఖచ్చితంగా 31వ తేదీన మీరు పెన్షన్ అనేది తీసుకోవాలన్నమాట. సో పెన్షన్ దారులకు ఇది ఒక శుభవార్తని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రోజు ముందుగానే మీకు పెన్షన్లు అనేది సచివాలయం సిబ్బంది మీ ఇంటింటికి వచ్చి పంపిణీ చేయబోతున్నారు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మనం ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందులో ప్రతి చిన్న అప్డేట్స్ కూడా మీకు పెడుతుంటాను. డిస్క్రిప్షన్ లో దాని లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వగానే మీకు ఆ ప్రతి చిన్న అప్డేట్ కూడా అంటే యూట్యూబ్ లో పెట్టిన అప్డేట్స్ కూడా మీకు అక్కడ పెడుతూ ఉంటాను. అయితే ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఒకటి IVRS అని నుంచి కాల్ వస్తుంది. చాలా మందికి పెన్షన్ తీసుకున్న వాళ్ళందరికీ IVRS నుంచి కాల్ వస్తుందని చెప్పేసి కొంతమంది అటెండ్ చేస్తున్నారు, కొంతమంది అటెండ్ చేయట్లేదు. కానీ ఎందుకు అటెండ్ చేయట్లేదు అంటే మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఫీడ్బ్యాక్ కోసం మాత్రమే. అంటే పెన్షన్లు తీసుకున్న వారికి సకాలంలో అందుతున్నాయా లేదా, అందినట్టయితే 1 నొక్కండి. పెన్షన్ తీసుకున్న వాళ్ళు న్యాయంగా ఇస్తున్నారా లేదా, ఇచ్చేవాళ్ళు సచివాలయం సిబ్బంది అయితే 1 నొక్కండి లేదా 2 నొక్కండి. ఇలా మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి మీరు సమాధానాలు ఇవ్వండి. అది ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు ఎలా పంపిణీ చేస్తున్నారు, అవి సక్రమంగా వెళ్తున్నాయా లేదా, నిజాయితీగా వెళ్తున్నాయా లేదా, 1 రూపాయి కూడా తినకుండా ప్రజలందరికీ ఆ పెన్షన్ వాళ్ళ పెన్షన్ అందిస్తున్నారా లేదా సచివాలయం సిబ్బంది అనేది నా ఫీడ్బ్యాక్ కోసమే ఈ IVRS నుంచి కాల్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అదొక స్కామ్ కాలో ఏ కాలో అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అటెండ్ చేయండి. అటెండ్ చేసి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వండి. దాని ఫీడ్బ్యాక్ అని వాళ్ళు తీసుకుంటారు. దాన్ని బట్టి ప్రభుత్వానికి అర్థమవుతుంది వీళ్ళు సక్రమంగా పెన్షన్లు అందుతున్నాయి. ఏదైనా సమస్య ఉంటే మీరు అక్కడ మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఓకేనా, IVRS నుంచి మీరు ప్రభుత్వానికి కంప్లీట్ చేయొచ్చు. మాకు సకాలంలో ఏదైతే సచివాలయం సిబ్బంది ఉందో వాళ్ళ టైంకి మాకు పెన్షన్లు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు అని మీరు అనుకున్నట్లయితే మీరు IVRS కాల్ వచ్చినప్పుడు అక్కడ కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చండి. ఆ కంప్లైంట్ ఆధారంగానే గవర్నమెంట్ మళ్ళీ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీకు న్యాయం చేసే పనిలో ప్రభుత్వం కూడా ఉంటుంది. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అందరికీ నమస్తే.